కొద్దిసేపు నోరు మూసుకో. నిన్నిప్పుడు ఇవన్నీ చెప్పమని అడిగానా? నాకే ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా స్పేస్ ఏలియన్లని మాట్లాడి నీ బుర్ర పుచ్చిపోయింది. అందుకనే ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నీకెవ్వరూ లేరు. నా గురించి పెద్ద తెలిసినట్టు వచ్చేసాడు. కాస్త ఎక్స్ట్రా అయినట్టుంది. ఎదిగో తీసుకో. నేను ఏలియన్లున్నాయంటే నమ్మను, కానీ దెయ్యాలున్నాయని నమ్ముతాను. అసలు ఈ ప్రపంచంలో దయ్యాలే లేవు. నువ్వు మోగినంత నేను ఇంతసేపు విన్నాను కదా. నేను స్టార్ట్ చేయగానే ఎందుకు వేసావు? నువ్వు కూడా ఏలియన్స్ లేరని చెప్పావుగా. నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా. నా బామ్మ దెయ్యాలతో మాట్లాడుతుంది. ఏంటి? నువ్వు ఈ దెయ్యాల మూవీలో చూసే ఉంటావుగా. అచ్చవా సినిమాలో వచ్చేటట్టు ఆ దెయ్యం బుగ్గలన్నీ 4 రోజులు తిండి తినకపోయినా అలాగే ఉంటుంది. ఏలియన్స్ ఉన్నాయని ప్రూఫ్ ఉంది. దయ్యాలకి ప్రూఫ్ ఉందా? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఏలియన్స్ ని చూసావా? చూస్తేనే మాట్లాడాలి. స్పేస్ కి వెళ్లే అవకాశం దొరికితే ఖచ్చితంగా చూస్తాను. ఏంటిది? కెంటక కూర లాంటి వాడు కావాలని తోడుకూర లాంటి వాడిని పెట్టుకుంది. అవునే, రాను రాను దానికి దారుణంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పు. అయితే మనిద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. దెయ్యం ఉందని నేను ప్రూవ్ చేస్తే నువ్వు నాకు జీవితాంతం బానిసలాగుండాలి. అలాగే నేను యూఎఫ్ఓ లేదా యూఏపీ ఉంది అని నిరూపిస్తే నువ్వు నాకు బానిసగా ఉండిపోవాలి. ఆ కాంటెస్ట్ ఏదో మనం ఈరోజు రాత్రే మొదలు పెడదాం. అసలు ఏం చోట్రా ఇది? చూడటానికి భయంకరంగా ఉంది. యూఎఫ్ఓ హాట్స్పాట్ అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా? అందరూ ఆ నాగి హాస్పిటల్ నే యూఎఫ్ఓ హాట్స్పాట్ అని అంటారు. వాళ్ళ కంట పడితే నేను వెంటనే కిడ్నాప్ చేసేస్తారు. ఏంటి, నన్ను కిడ్నాప్ చేస్తాను? అవును, ఏలియన్స్ నిన్ను కిడ్నాప్ చేసి నీ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేస్తాయట. ఏంట్రా ఇంతకు ముందు నీతో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? అలా జరిగే అవకాశం ఉంది. అవును, కిడ్నాప్ అయిన వాళ్ళతో పని పూర్తయిన తర్వాత మెమరీస్ ని ఎరేస్ చేసేస్తాయట. నువ్వు ఇంతకు ముందు యూఎఫ్ఓస్ ని నిజంగానే చూసావా ఏంటి? నీకు హిప్నోసిస్ గురించి ఏమైనా తెలుసా? అబ్బో, టాపిక్ ని చేంజ్ చేస్తున్నాడు. నేను చూసానా లేదా అనేది ముఖ్యం కాదు. అవి నిజమే అని ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అదే ముఖ్యం. అబ్బో చూసారులే, అది సరే, కానీ నువ్వు ఉన్న చోట్ల ఎలా ఉంది? ఆ ప్రాంతానికి వచ్చేసాను.